చేసినా కానీ ఏమి ప్రయోజనం లేకపోయా కదా. మాకు సంతాన ఫలంబు లేకపోయా స్వామి. అంటే మీరు భూదానం, గోదానం, సువర్ణదానం మీ రాజ్యంలో ఎన్ని చేసినట్టు కూడా నీకు సంతానం లేకపోయా. అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఆ స్వామి రాజ్యానికి? జయ మల్లికార్జున సంగానికి దాల్చిన వాడాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మాకు దేవి నమ్మను కమల దేవి నమ్మనేను కన్నెల నవినరమ్మ కమల దేవి నమ్మనేను మల్లికా పట్టణము ఏదేటి రాజుగారు మల్లికా పట్టణము మల్లికా పట్టణము ఏలేటి రాజుగారు మల్లికా పట్టణము
అమ్మ నా యొక్క నామము కమలాదేవి అని అందురు. నా భర్త చంద్రగుప్త మహారాజు అని అందరు. మా రాజ్యము మల్లికాపురి పట్టణం అని అందరు. మల్లికాపురి దేవా దేవా మాయేషగా పడరావా దేవా దేవా పార్వతీ రమణ రావా నమో నమో పార్వతీ రమణ రావా నమో నమో పార్వతీ రమణ రావా
లేక ఎన్నో నోములు నోచిన కానీ ఏమీ దోచుకోలేదు కదా. నాకు దర్శనం ఇచ్చి సంతాన ఫలము ఇవ్వు స్వామి. మల్లికార్జున స్వామికి ఈమె ఏమంటున్నది, మేము మల్లికార్జున పట్టణాన్ని వెళ్ళేటటువంటి రాజులము. మరి ఎన్ని నోములు, ఎన్ని పూజలు, ఎన్నో యాగాలు చేసినప్పటికైనా సంతానం లేదు కాబట్టి నేను ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ పరమేశ్వరుని ఆమె ధ్యానించుకొని ఆమె భర్త దగ్గర ఏ విధంగా వెళ్ళిపోతున్నారో చూద్దాం. ఇప్పుడు రావేపల్లె గణవేపల్లె బ్రహ్మంగారి నాటకంలో ఉన్నటువంటి భక్తులు స్టేజ్ మీదకి రావాలని మనం చేస్తున్నాం. జై